ఇక్కడైతే ఒక కొండ మీద మనకు ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. ఘాట్ రోడ్ మీద నుంచి మనం పైకి వెళ్ళడం జరుగుతుంది. ఈ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొండను పక్కన కాస్త తవ్వి రోడ్డు వెడల్పు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రాంతాన్ని అయితే యనమల కుదురు అని చెప్పి అంటారు. ఇది వచ్చేటప్పటికి విజయవాడకు 3 కిలోమీటర్ల సమీపంలో అయితే మనకు ఈ ప్రాంతం కనబడుతుంది. ఇప్పుడు మనం ఎక్కుతున్న కొండ హైటు వచ్చేటప్పటికి 600 అడుగుల ఎత్తులో ఈ గుడి ఈ కొండ మీద నిర్మించడం జరిగిందంట. ఈ కొండను మునిగిరి అని కూడా అంటారు. ప్రజెంట్ అయితే మనం కొండపైకి వచ్చేసాం. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే నటరాజ భంగిమల్లో శివుని విగ్రహం అయితే మనకు కనబడుతుంది. ఇటుపక్క మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆలయ విశిష్టకు చెందిన ఒక బోర్డు అయితే మనకు కనబడుతుంది. రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి చూస్తున్నారు కదా. ఇంకా మన ఎంట్రన్స్లోనే మనకు 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులుగా ఉన్నారంట. స్వామివారి విగ్రహం మనకు స్వాగతం పలికినట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇటు పక్కన వచ్చేటప్పటికి మనకు ఆలయ ప్రాంగణం అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, మనం ఉదయాన్నే టైం వచ్చేటప్పటికి ఇప్పుడు 7:30 వస్తుంది. జనాలు కూడా ఇప్పుడిప్పుడే గుడికి రావడం మొదలవుతుంది. ఇక్కడైతే ఒక మండపం అయితే మనకు కనపడింది. చూస్తున్నారు కదా. ప్రజెంట్ అయితే మనం గుడి లోపలి భాగానికి వచ్చేసాం. ఇక్కడ ఉన్న స్వామివారిని రామలింగేశ్వర స్వామివారు అని పిలుస్తారంట. శివుని పరమ శిష్యుడైన పరశురాముడు స్వయంగా పునఃప్రతిష్ఠించిన శివలింగం అంట ఇక్కడ ఉన్నది. పూర్వం ఈ ప్రాంతంలో తపోభూమిగా వెలుగొందిందంట. ఇక్కడ 1000 మంది మునులు తపస్సు ఆచరించేవారంట. కాబట్టి ఈ ప్రదేశాన్ని 1000 మునుల కుదురు అని పేరు వచ్చిందంట ఫ్రెండ్స్. అదే కాలక్రమేణా యనమల కుదురుగా మారిందంట. అలాగే ఈ ప్రదేశాన్ని మునిగిరిగా పిలుస్తారంట. ఇక్కడ గాలిలో ఓంకారనాదం వినిపిస్తుందని చెప్పి ఇక్కడి భక్తుల వాదన. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గర్భగుడికి ఇరువైపులా 2 ఆలయాలు అయితే మనకు కనబడుతున్నాయి. అవి వచ్చేటప్పటికి పరమేశ్వరుని కుమారులైన శ్రీ వినాయక మరియు వల్లి దేవరసేన సమేత షణ్ముఖ ఆలయాలు నిర్మించడం జరిగిందంట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చుట్టూరా మండపం ఆకారంలో 4 పక్కల మండపాలలాగా కట్టి మధ్యలో గుడిని అయితే నిర్మించడం జరిగింది. ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. ఈ గుడి చాలా డిజైన్గా చేయడం జరిగింది. ఇక్కడ కొలువై ఉన్న రామలింగ స్వామిని ఒక్కసారి దర్శిస్తే 1000 మంది మునుల అనుగ్రహాన్ని అందుకున్నంత ఫలం లభిస్తుందని చెప్పి ఇక్కడి వారి అభిప్రాయం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారీ ఆకారంలో ఒక నంది విగ్రహం అయితే మనకు గుడి ఎదురుగా కనబడుతుంది. ఇక్కడ కొండ మీద నుంచి విజయవాడ నగరం చాలా అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్. చుట్టూతా కొండలు, విజయవాడ నగరం చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా కొండ మీద కాబట్టి చాలా చల్లని వాతావరణం అయితే మనకు ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.